డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలోని కపిలేశ్వరపురం మండలం టేక గ్రామ పంచాయతీలో రీసర్వే ప్రాజెక్టుపై గ్రామసభ నిర్వహించారు. రీసర్వే ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో భూమి కొలతల్లో ఎలాంటి హెచ్చుతగ్గులు ఉంటే సంబంధిత పత్రాలతో వ్రాతపూర్వకంగా దరఖాస్తు చేస్తే వెంటనే పరిష్కరిస్తామని రామచంద్రపురం ఆర్డీఓ డి అఖిల రైతులకు సూచించారు. రీసర్వే ఆధారంగా సిద్ధమైన 1B రికార్డులు పంచాయతీ నోటీస్ బోర్డుపై ప్రదర్శిస్తామని, రైతులు స్వయంగా చూసుకుని అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని డిప్యూటీ తహసీల్దార్ గౌరీ తెలిపారు. ఆధునిక సాంకేతికతతో డ్రోన్ కెమెరాల సహాయంతో భూముల సరిహద్దులు గుర్తించామని, ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా వివరాలు నమోదు చేసినట్లు డివిజనల్ సర్వేయర్ శ్రీనివాస్ వివరించారు. దానిలో భాగంగా ఈరోజు ఈ సర్వేలో ఏం చేసామన్నది వివరిస్తారు సర్వే డిపార్ట్మెంట్ వారు. అదేవిధంగా ఈ గ్రామ సభకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఆర్డీఓ మేడం గారికి స్వాగతం తెలుపుతూ నమస్కారం తెలుపుతూ మేడం గారికి, అలాగే డిఎస్ఓ గారికి శ్రీనివాస్ గారికి, అలాగే మన గ్రామ పెద్దలందరికీ స్వాగతం తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా డిఏ గారిని కోరుతున్నాను. కూడా ఆ రోజు సమాధానం చెప్పడం జరిగింది. సో కొంతమంది ఫ్యూ కంప్లైంట్స్ రేస్ చేస్తున్నారు కాబట్టి, సో ఇందాక కూడా క్లియర్గా చెప్పారు, ఏదైతే పాత చైన్ సిస్టంలో కొలిచేవారో దానికి 5% అలౌట్ అటు ఇటు ఉంటుంది అని. సో అది ఒక కారణం అవ్వచ్చు. లాస్ట్ టైం కూడా మీరు చాలా మంది అడిగారు, సో మాకు చాలా విలేజెస్లో ఇలాగా తేడాలు వచ్చేస్తున్నాయండి. సో అప్పుడు మీకు ఏం ప్రామిస్ చేసాము అంటే, మేము పూరా సర్వే నెంబర్ కొలిచి మీకు చూపిస్తాం. సో సర్వే నెంబర్ ఎక్స్టెంట్ సరిపోయి మీరు ఏమైనా తేడాలు వస్తే మేము ఫిక్స్ చేసి ఖచ్చితంగా మీకు చూపిస్తాము. ఈ సర్వే నెంబర్ ఫిక్స్ చేసినప్పుడు అందులో ఎక్స్టెంట్ ఏమైనా తేడా వస్తే అది ఎక్కడి నుండి తెలియదు, అది కొలిచినప్పుడు ఎక్స్టెంట్ వేరియేషన్ వచ్చి ఉంటుంది అప్పట్లోనే అలవెన్స్. సో సర్వే నెంబర్ పూరా ఫిక్సేషన్ చేయడం జరుగుతుంది అని చెప్పి కూడా క్లియర్గా చెప్పారు. సో టేకీ విలేజ్లో మాక్సిమం అన్నీ కూడా ప్రతిదీ సర్వే నెంబర్ ఫిక్సేషన్ చేశారు. సో ఇది ప్రతి ఒక్కరు దయచేసి అర్థం చేసుకోవాలి. కంపారిటివ్లీ పాతది చూస్తే ఇప్పటిది చూస్తే కూడా చాలా వరకు మనం మాక్సిమం ప్రాపర్గా చేసాము. ఎందుకంటే ప్రతిదీ సర్వే నెంబర్ కొలిచే చూపించాము. సో అప్పుడు మీకు తెలిసిపోతుంది ఎవరి దగ్గర ఉందో ఎవరి దగ్గర లేదో అని. సర్వే నెంబర్లోనే లేకపోతే భూమి ఎవరి దగ్గర ఉంటుంది, అప్పుడు అలవెన్స్ తప్పు వచ్చింది అంటే 5% అలవెన్స్ ఉన్నట్టు, అంటే అప్పుడే తగ్గినట్టు. సో అది అర్థం చేసుకోవాలి. సో మనకి విలేజ్ మొత్తం టేకీ విలేజ్ వచ్చేసి మనకి మొత్తం పూరా వచ్చేసి ఎక్స్టెంట్ ఆర్ఎస్ఆర్ దాఖలా 2550 సెంట్లు ఉంటే, అంటే ఎకరాల సెంట్లు ఉంటే, ఇప్పుడు ఆర్ఎస్ఆర్ లో అంటే రీసర్వే చేసిన తర్వాత 2000 ఎక్కువ వచ్చింది. ఇప్పుడు గ్రామ అంటే పాత దానికి దీనికి ఇప్పుడు 7 ఎకరాల ఎక్స్టెంట్ అనేది ఎక్కువ వచ్చింది. సో అది డిఫరెంట్ వాటిలో కలిసి ఉండొచ్చు. సో ఇప్పుడు మనం చూస్తే మనకి ఎస్డబ్ల్యూఎల్ఏ ల్యాండ్ లో కొంచెం ఒక ఎక్స్టెంట్ కొంచెం కలిసింది, నెక్స్ట్ ఎండోమెంట్ లో కొంచెం ఎక్కువ కలిసింది, నెక్స్ట్ గవర్నమెంట్ ల్యాండ్ లో కూడా కొంచెం మనకు ఒక 2 ఎకరాలు కలవడం జరిగింది. అట్లాగే మీ అందరికీ కూడా కొంచెం వేరియేషన్స్ ఉంటాయి. అలా అని చెప్పి రీసర్వే అనేది మాత్రం ప్రాపర్ గానే ఈసారి అందరికీ కూడా నోటీస్ సర్వ్ చేశారు. సో అందులో ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయండి ఎవరికన్నా? సో మన వాడు ప్రతి ఒక్కరు భూమి మీదకి వచ్చారా? మీరు ప్రూవ్ చేసుకోవడం మార్చండి, మేము మారుస్తాం. ఇప్పుడు ఆల్రెడీ సర్వే చేస్తారు సార్. నాది ఆడు ఏమన్నాడు కోర్టు కేసు కోర్టు దిక్కుని ఇచ్చింది నాకు. ఓకే, వచ్చి మీకు హ్యాండ్ చేస్తాడు, వచ్చి హ్యాండ్ చేస్తాడు. ఇప్పుడు మామూలుగా మా దస్తావేజుల్లోని ఫీల్డ్ బుక్ లోని దాంట్లో భాగంగా ఇప్పుడు మనం రెవెన్యూ రికార్డ్స్ అన్నిటి కూడా అప్డేట్ చేసుకోవడం జరిగింది, సర్వే రికార్డ్స్ కూడా అప్డేట్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా జరిగిన రీసర్వేలో మనకి గతంలో అంటే ఆర్ఎస్ఆర్ దాకా 2550.34 ఎకరాలు. తర్వాత మనం డ్రోన్ సర్వే లేటెస్ట్ టెక్నాలజీ రోవర్స్ సర్వే బేస్ చేసుకొని మనం రీసర్వే కండక్ట్ చేయడం జరిగింది. ఈ రీసర్వేలో 25 ఎకరాల 57 సెంట్ల 64 సెంట్లు వచ్చింది. అంటే మనకి 7 ఎకరాల 30 సెంట్లు ఎక్స్ట్రా వచ్చాం. అంటే కొన్ని గ్రామాల్లో తగ్గుతుంది, కొన్ని గ్రామాల్లో పెరుగుతుంది. అంటే అప్పుడు జరిగిన సర్వే 1924 నుంచి జరగడం స్టార్ట్ చేశారు. 1934 వరకు కూడా కొన్ని గ్రామాలు జరిగింది. అప్పుడు మనకి ఏంటంటే చైన్ సర్వే మెథడ్ 100 లింకుల చైన్తో కొలిచేవాడు. ఆ సిస్టంలో మనకి ఎకరానికి 5 సెంట్లు అలవెన్స్ వచ్చింది. అంటే 93 సెంట్లు ఉన్నా అది 90 సెంట్ల కింద డాక్యుమెంట్ ఉంటే 90 సెంట్ల కింద ట్రీట్ చేయడం జరిగింది. అలాగే 90 సెంట్ల డాక్యుమెంట్ ఉండి 87 సెంట్లు వచ్చినా అది 90 సెంట్ల కింద ట్రీట్ చేయడం జరిగింది. అంటే ఎకరానికి 5 సెంట్లు చైన్ అలవెన్స్, అంటే చైన్ సాగుతుంది కాబట్టి చైన్ అలవెన్స్ కింద మనకి ఎకరానికి 5 సెంట్ల అలవెన్స్ మీద రికార్డ్ తయారు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు జరిగిన
మన ఈ లేటెస్ట్ టెక్నాలజీలో ఎలవెన్స్ అనేది లేదు. సో ఎంత ఉంటే అంత మనకు ఖచ్చితంగా తూకానికి ఏ విధంగా అయితే మనం బంగారం చూస్తామో అదేవిధంగా భూమిని కూడా ఖచ్చితమైన కొలతలకి తయారు చేయడం జరిగింది. సో ఆ విధంగా తయారు చేసిన రికార్డ్స్ ప్రకారంగా ఇప్పుడు ఆర్ఆర్ పబ్లికేషన్ అయిన తర్వాత మనకి గ్రామ సభ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకి గ్రామ కట్టం పాత ఆర్ఎస్ఆర్ దాకా 67 ఎకరాలు 20 సెంట్లు అండి. ఇప్పుడు కూడా మనకి సేమ్ గ్రామ కట్టం బౌండరీ వచ్చింది 67 ఎకరాలు 20 సెంట్లే. అలాగే ఎక్స్టెండెడ్ గ్రామ కట్టం అంటే మనం ఇంకా కొన్ని గ్రామాలు చేర్చి జరైతు భూముల్లో మనం ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఆ ఎక్స్టెండెడ్ గ్రామ కట్టం 11 ఎకరాల 90 సెంట్లు వచ్చింది. దాంట్లో మనకి గ్రామంలో ఎండోమెంట్ ల్యాండ్ 50 ఎకరాలు 18 సెంట్లు మన ఆర్ఎస్ఆర్ దాకా ఉంటే ఇప్పుడు రీసర్వేలో అది 51 ఎకరాల 60 సెంట్లకు వచ్చింది ఎండోమెంట్ ల్యాండ్. అలాగే ఎస్డబ్ల్యూ ల్యాండ్ ఎక్స్టెంట్ 20 ఎకరాల 77 సెంట్లు ఆర్ఎస్ఆర్ దాకా ఉంటే 20 ఎకరాల 82 సెంట్లు మనం రీసర్వేలో వచ్చింది. అంటే ఎక్సెస్ వచ్చింది, ఎక్కడ కూడా మనకి లాస్ లేదు. సో అదేవిధంగా ఒక బోర్డ్ ల్యాండ్ 39 ఎకరాల 96 సెంట్లు ఉంది. ఇప్పుడు మన ఆర్ఎస్ఆర్ దగ్గర 36 ఎకరాల 93 సెంట్లు వచ్చింది. ఒక బోర్డులో 3 సెంట్లు దాదాపు తగ్గింది. మిగిలినవి కూడా ఇంచుమించు అన్ని సరిపోయాయి. గవర్నమెంట్ లైన్స్ కూడా బాగా వచ్చాయి. 2 సెంట్లు మేడం గారికి చాలా సార్లు ఆర్డర్ అవతలోడు రావాలంటున్నారు. అవతలోడు రాడు. 2 సెంట్ల కష్టంగా సేన ఎక్కువ ఉంది. ఆడు రాడు. ఇవన్నీ మార్చమన్నారు. మీ ఫీల్డ్ బుక్ ఉంది, మా దస్తావేజులు ఉన్నాయి, 2 చూడండి. పోనీ అతను కూడా సేమ్ ఫీల్డ్ బుక్ లో ఉంటుంది కదా, ఎంత ఉందన్నది దాన్ని పెట్టి మార్చండి అన్నాడు. అడిగా అవతల వాళ్ళు వస్తే కానీ మార్చమంటున్నారు. అవతలోడు రాడు. రాబోతే పరిస్థితి ఏంటి? నేను చెప్తానండి. ఇదంతా నాది. ఈ పక్క రైతు కూడా అదే చేయడానికి డాక్యుమెంట్ ఉందేమో, అవతల వాళ్ళు వస్తే గానీ మేము డిసైడ్ చేయలేం కదండి. డాక్యుమెంట్ తీసుకొచ్చి ఇచ్చామమ్మా. అవతల వాళ్ళు కూడా నేను తీసుకొచ్చి ఇచ్చాను. తీసుకుని ఇచ్చా. అవతలోడు దస్తావేజులో పోతే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చారు. సరే ఒకసారి మా వాళ్ళు చూస్తారండి, ఇవ్వండి. సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళతో డ్రోన్ ఫ్లై చేయించి మీ గట్లు ఎలా ఉన్నాయో అలాగా అది ఫొటోస్ తీస్తుంది. సెకండ్కి 380 ఫోటోలు తీస్తుంది. అది ఫ్లై అవుతుంది. ఈ ఫొటోస్ అన్ని కూడా సపరేట్ సాఫ్ట్వేర్ లో మర్జీ చేసి దాన్ని ఏం చేస్తామంటే కార్స్ నెట్వర్క్ తో మేము కనెక్ట్ చేస్తాం. కార్స్ నెట్వర్క్ అనేది మన జిల్లాలో, కోనసీమ జిల్లాలో దాని స్టేషన్ ఉంది. మీ సెల్స్ ఎలాగైతే పనిచేస్తున్నాయో ఇక్కడ మా రోవర్ యొక్క కార్స్ నెట్వర్క్ కూడా వర్క్ చేస్తుంది. ఆ కార్స్ నెట్వర్క్ మీద మీ యొక్క కోఆర్డినేట్స్, మీ యొక్క గట్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మేము ర్యాండమ్ గా తీసుకుంటాం అంతే. ప్రతి గట్టు పొలం. సో టోటల్ విలేజ్ మీద మేము ఇవ్వవలసింది ఓన్లీ 30% కోఆర్డినేట్స్. ఆ 30% కోఆర్డినేట్స్ ర్యాండమ్ గా వాళ్ళే చెక్ చేస్తారు, సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇస్తారు. ఆ కోఆర్డినేట్స్ ని తీసుకొని ఈ మ్యాప్ కి సింక్రనైజ్ చేయడం వల్ల మనకి టోటల్ గా విలేజ్ అంతా కూడా విత్ ఇన్ కోఆర్డినేట్స్ లో కన్వర్ట్ అయిపోతుంది, టోటల్ గట్లన్నీ కూడా. సో మీ గట్లు మేము కొలవక్కర్లేదు. మీ గట్లు ట్రూతింగ్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే వాడు ఇచ్చిన ఓఆర్ఎం మ్యాప్ తీసుకొచ్చి మీరు ఏ 4 మండలు అయితే చూపించారో ఆ 4 మండలు రౌండ్ చేసుకొని దాంట్లో మీ పేరు రాసేస్తాం. సో అక్కడి నుంచి వచ్చేసి సిస్టంలో మేము కొలిచేస్తాం. సిస్టంలో కూడా మేము కొలత అనేది లేదు, ఎందుకంటే సర్వే ఆఫ్ ఇండియా వాడు కన్ఫర్మ్ చేస్తారు. సో ఇక్కడ మేము డ్రా చేస్తాం, అంతే. పిక్చర్ డ్రా చేస్తాం. పిక్చర్ డ్రా చేయగానే దాని నుంచి ప్రతి ఐటమ్ వచ్చేస్తుంది. ఎల్పిఎం వచ్చేస్తుంది, ఎల్పిఎం ఎక్స్టెంట్ వచ్చేస్తుంది. ఎల్పిఎం ఎక్స్టెంట్లో మీ పేర్లు, మీ అన్ని, మీ యావద ఉన్న డేటా అంతా కూడా దాంట్లో మనం ఇన్పుట్ చేయొచ్చు. సో ఇది రీసర్వే మెథడాలజీ. ఈ మెథడాలజీ మనకు తెలియక ఇంకా మనం ఏంటంటే చైలు పట్టుకొని వచ్చి సర్వే కొలవలేదు, సర్వే సరిగ్గా రాలేదు అక్కర్లేదండి. మీరు రాకపోయినా మీ ఉదాహరణకు వచ్చి ఇవ్వండి పలానా రాఘవ గారి భూమి ఇదంతా అని చెప్తే మీ సర్వే అయిపోయినట్టే. దానికి మీకు నోటీస్ ఇస్తున్నాం. వస్తుంది. కరెంట్ లేదండి, గట్టిగానే చెప్తాను. నేను టేక్ రీసర్వేకి డిప్యూటీ తహసీల్దార్గా వర్క్ చేశానండి. మీరు ఈ రైతు అన్నారండి మాకు సర్వే రాలేదు అని. మీకు తెలిసి నాకు 3 ప్రాబ్లమ్స్ చెప్పారండి. బరియల్ గ్రౌండ్ శ్మశానం దగ్గర ఏదో చెప్పారు, అది మిమ్మల్ని కూర్చోబెట్టి క్లోజ్ చేసాము, అది నాకు గుర్తు. ఇంకొకటి అన్నదమ్ములు ఎవరితో సరిహద్దు సరిపోలేదు అని చెప్పారు, అది కూడా మిమ్మల్ని ఎవరైతే మీరు సోహెల్ అన్నారో ఆయన దగ్గర కూర్చోబెట్టి అది క్లోజ్ చేసాము. మరి ఇంకొకటి మీది ఏదైతే క్లోజ్ అవ్వలేదో అది ఇప్పటి వరకు నా దృష్టికి అయితే రాలేదండి. ఒకసారి మేము రీసర్వేలో చేసిందంతా ఈ 1B అండి. ఈ రోజు నుంచి పంచాయతీలో పబ్లికేషన్లో ఉంటుందండి.
దీంట్లో మీకు ఏ ఎక్స్టెంట్ వచ్చింది, ఇంతవరకు ఇది వరకు మీకు ఏ ఎక్స్టెంట్ ఉంది, ఇక మీదట ఏ ఎక్స్టెంట్ వచ్చింది మా రీసర్వేలో అన్నది మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చండి. మన సర్వేర్లు ఉంటారు, ప్లస్ మన బిఆర్ఓ కూడా మీకు అందుబాటులోనే ఉంటారు. మీకు ఏమైనా తక్కువ వచ్చినా, ఎట్ ద సేమ్ టైం ఎక్కువ వచ్చినా కూడా మీరు అబ్జెక్షన్ పెట్టండి. ఎక్కువ వచ్చినా నాకు ఉండాల్సింది 10 సెంట్లు అండి, నాకు 13 సెంట్లు ఎందుకు వచ్చింది అది కూడా చెప్పండి. నాకు ఉండాల్సింది 10. నేను ఒకసారి కంప్లీట్ చేసేనివ్వండి. నాకు 10 సెంట్లు ఉండాలండి, 9 సెంట్లే వచ్చింది. ఒకసారి మీరు చెప్పండి. మా వాళ్ళు అబ్జెక్షన్స్ తీసుకుంటారు. మీ అభ్యంతరాలు ఏమున్నా సరే మా వాళ్ళు తీసుకుంటారు. సో మా డిఐగా చెప్పారండి. చెప్పింది ఏంటంటే అప్పట్లో చైన్లతోనూ తాడులతోనూ కొలిచేవారు. మనం ఒకసారి స్టిచ్చింగ్కి వెళ్ళినప్పుడు ఒకసారి ఇచ్చిన డ్రెస్ ఇంకోసారి కుట్టించుకుంటే మనకే ఫిట్టింగ్ తేడా వస్తుందండి, అవునా? సో అప్పుడు చైన్లతో కొలిచారు కాబట్టి కొంచెం అడ్జస్ట్మెంట్స్ తేడా ఉన్నాయి. కానీ ఇప్పుడు అలా జరగలేదు, పూర్తిగా టెక్నాలజీతో జరిగింది. కాబట్టి ఇప్పుడు మీకు భూమి మీద ఏదైతే ఉందో ఇది మీ సరిహద్దు అండి. ఈ 4 పాయింట్లు తీసుకున్నాము. ఈ మధ్యలో ఏముంది అది మీకు ఇచ్చాము. మీ డాక్యుమెంట్లో ఏముంది, మేము మీ సరిహద్దుని మార్చలేదండి, మీ అనుభవాన్ని మేము మార్చలేదు. మీరు మాకు ఇప్పుడు చెప్పేది ఏంటంటే డాక్యుమెంట్ వేరేగా ఉంది, మా అనుభవం వేరే ఉందని చెప్తున్నారు. మేము భూమి మీదకి వచ్చినప్పుడు మీ హద్దులు మార్చి ఎప్పుడైనా ఎక్కడైనా కొలత తీసుకుని ఉంటే మేము పూర్తిగా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామండి. అంతకంటే ముందే గట్టులు మారి ఉంటే కనుక అది మాకు తెలియదండి. భూమి మీద మాది ఇక్కడ కాదండి, మా గట్టి ఇక్కడ ఉండేదండి, అది ఇక్కడికి జరిగిపోయిందండి, అది మీరు చెప్తేనే మాకు తెలుస్తుందండి. ఇప్పుడు పూర్తిగా మీ అనుభవాన్ని మాత్రమే మేము సర్వే చేశాము. లేదు మాకు డాక్యుమెంట్లో ఇంత ఉందండి, అనుభవంలో తక్కువ ఉంది, సో అది మీరు ఇంతకు ముందే ఐడెంటిఫై చేసుకుని ఉంటే మాకు రీసర్వే టైంలో చెప్పు ఉండాలి.